హిందూ దేవాలయాలు వెనుకున్న సైన్స్ గురించి తెలిస్తే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది కేవలం దేవాలయం కాదు, ఒక విద్యాలయం, ఒక వైద్యాలయం. మన పూర్వీకుల ఆలయాన్ని నిర్మించే స్థలం సెలెక్ట్ చేయడంలో ఒక గొప్ప సైన్స్ ఉంది. వాళ్ళు ఆలయాన్ని ఎక్కడ పడితే అక్కడ కట్టలేదు. భూమి లోపల ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడైతే పవర్ఫుల్ గా ఉంటాయో ఎగ్జాక్ట్లీ అదే ప్రదేశంలో మూల విరాట్ ని ప్రతిష్ఠించే వాళ్ళు. విగ్రహం కింద పీఠం లోపల మంత్రాలు లిఖించిన కాపర్ ప్లేట్స్ ను ఉంచుతారు. దాని వల్ల కింద ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మరియు గోపురం పై నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఈ రెండు కలిసి ఆ గర్భాలయం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక పాజిటివ్ ఆరాని విగ్రహం చుట్టూ క్రియేట్ చేస్తుంది. చెప్పులు లేకుండా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల, గర్భాలయంలో దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ పాజిటివ్ ఆరా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ధ్వజస్తంభం అనేది ఆలయానికి, మూల విరాట్ కు మరియు ఆలయంలో ఉన్న భక్తులకు పిడుగులు పడినప్పుడు ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి భూమి నుండి నిలబెట్టే ఒక స్తంభం. ఇది లైట్నింగ్ రాడ్ లా పనిచేసి పిడుగుల్ని ఆకర్షించి వచ్చిన విద్యుత్ ని భూమి లోపలికి పంపిస్తుంది. గోపురం పైన ఉన్న కలశాలలో ధాన్యపు దినుసులు మరియు విత్తనాలు ఉంచుతారు. ఎప్పుడైనా కరువు లేదా విపత్తులు సంభవించినప్పుడు వాటిని తీసుకుని ప్రజలకి పంచడానికి ఈ ఏర్పాటు చేస్తారు. తీర్థంలో వేసే తులసి, లవంగాలు, పచ్చకర్పూరం ఇలాంటివి జస్ట్ ఆచారాలు కావు. తీర్థం గర్భగృహంలో ఉండడం వల్ల లోపలున్న శక్తిని గ్రహించి ఆరోగ్యాన్ని బాగు చేసే ఔషధంలా మారుతుంది. ఇది వేల నాటి ఆలయాల నిర్మాణం వెనుకున్న సైన్స్. ఇది మన సనాతన ధర్మం అని గర్వంగా అందరికీ షేర్ చేయండి. దేవాలయం వెనుక ఇంకా ఎన్నో రహస్యాలున్నాయి. అవన్నీ పార్ట్ 2 లో చెప్తా. అంతవరకు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.